కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. ఒంటరి మరణం. రచన కొల్లూరి సోమశంకర్. ఆ రోజు ఆదివారం. పని మనిషి 10 నిమిషాల నుండి కాలింగ్ బెల్ నొక్కుతుంది. తలుపు తెరుచుకోవటం లేదు. ఆమెలో కంగారు మొదలైంది. మామూలుగా అయితే తను రావటానికి అరగంట ముందే ఉదయం 7 గంటలకల్లా గుమ్మంలో ఉండే దినపత్రిక, పాల ప్యాకెటు లోపలికి వెళ్ళిపోతాయి. కానీ ఈరోజు ఆ 2 బయటే ఉన్నాయి. ఇరుగు పొరుగు వారిని పిలిచింది. వారంతా కలిసి తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. డైనింగ్ టేబుల్ పక్కన నేల మీద పడిపోయి ఉన్నారు దాసుగారు. సగం తిన్న అన్నం అలాగే బల్ల మీద ఉంది. ఆయన చేతిలోని కూర ముద్ద గట్టి పడిపోయింది. చెప్పాలనుకున్న మాట ఏదో బయటికి రానట్టు ఆయన నోరు తెరుచుకుని ఉంది. చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడే గుమిగూడారు. పని మనిషిలో విచారం కన్నా విభ్రాంతి ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడున్న వాళ్లలో ఎక్కువ కాలంగా ఆయన నెరుగున్నది ఆమె. ఆయనంటే ఆమెకి పెద్దగా ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి ఆయనంటే జాలి వేసేది. ఆ జాలి ఈరోజు మరీ ఎక్కువగా ఉంది. ఆయనకి పట్టింపులు ఎక్కువ. ఆమె ఇల్లు ఊడుస్తుంటే వెనకాలే ఉండి ప్రతి మూల సరిగ్గా ఊడుస్తుందా లేదా అని పట్టి పట్టి చూసేవారు. ఆమె పనికి ఎప్పుడెప్పుడు రాలేదో గుర్తుంచుకునేందుకు ఆయన ఆ తేదీలను ఓ నోట్బుక్లో రాసుకునేవారు. మరోసారి సెలవడిగితే ఈ మధ్యగా తీసుకున్నామంటూ ఆ తేదీలను చెప్పేవారు. ఆయనదంతా చాదస్తం అనుకునేదేమే. అయితే ఒంటరిగా చనిపోయినప్పుడు, కబురు పెట్టడానికి ఎవరూ లేనప్పుడు ఇలాంటి వాళ్ల మీద జాలేస్తుంది, పాపం అనిపిస్తుంది అనుకుందామె. అక్కడ గుమికూడిన వారేమీ ఆయన మీద ప్రేమతో రాలేదు. తప్పదు కదా అనే భావనతో వచ్చారు. లోపల ఆదివారం సెలవు రోజు వృధా అయిపోతుందనే బాధ అందరిలోనూ ఉంది. దాసగారు వాళ్ళెవరితోనూ కలిసేవారు కాదు. బిల్డింగ్ ఫండ్కి తన వంతు వాటా ఎప్పుడూ ఇచ్చేవారు కాదు. తన పోర్షన్కి ఉండే మెట్ల మీద పిల్లలు పరుగులు తీస్తే ఆయనకెంతో చిరాకు. మేడ మీద తన వంతు వాటాలో చిన్న పూల తోటని తయారు చేశారు. పొరుగు వాళ్ళు గొడవ చేస్తే అది తన హక్కు అని వాదించారు. రోజు ఉదయం 6 గంటలకే నిద్రలేచి ఓ అరగంట సేపు ఆ తోటలో పూల మొక్కల మధ్య తిరిగేవారు. వడిలిపోయిన ఆకుల్ని, కొమ్మల్ని తీసేసి మొక్కలకు నీళ్లు పోసి కుదుళ్లలో గుంతలు తీసేవారు. దగ్గరలో ఉన్న వైద్యుడికి కబురు పెట్టారు. హార్ట్అటాక్ అని స్పష్టంగా పోతుంది. దాసుగారు 2 పక్షులను పెంచుతున్నారు. బహుశా జీవితంలోని నిశ్శబ్దానికి కాస్తంత సందడి జోడించాలనేమో. మరిప్పుడు వాటి పరిస్థితి ఏమిటి? అక్కడున్న ఓ పిల్లవాడు వాటిని మనం తీసుకెళ్దామా అమ్మా అని అన్నాడో లేదో వాళ్ళమ్మ వాడిని గదమాయించింది. కొందరేమో పని మనిషిని తీసుకువెళ్ళమన్నారు. నాకే పూట గడవటం కష్టంగా ఉంటే వాటిని ఎలా పోషించాలి అందేమే. కఠినాత్ములే పక్షులను బంధించి ఉంచుతారని వాటిని స్వేచ్ఛగా వదిలేద్దామని ఓ యువకుడు అన్నాడు. ఈ పక్షులు ఇంటి లోపల ఎవరో తిండి పెడితే తినటానికి అలవాటు పడ్డాయి. మరి స్వేచ్ఛగా వదిలేస్తే బతకగలవా అని అడిగిందో అమ్మాయి. కానీ వాటిని పంజరం నుండి విడుదల చెయ్యాలన్న ఆ యువకుడి మాటలకు వత్తాసు పలికిన జనాల మాటల హోరులో ఆ పాప అడిగిన ప్రశ్న ఎవ్వరికీ వినపడలేదు. వాటి సంగతి తర్వాత అనుకున్నారు. దాసుగారి పార్థివ దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడం తక్షణ కర్తవ్యం. అక్కడున్న వాళ్లలో కొందరు అంబులెన్స్ని పిలిపించారు. మొక్కుబడిగా కాసేపు మౌనం పాటించారు. శవాన్ని తీసుకెళ్ళిపోయారు. అక్కడ మిగిలిన వాళ్ళు జీవితం ఎంత అశాశ్వతమో కదా అని అనుకున్నారు. ఆ పైన తమ ఇండ్లకి వెళ్ళిపోయారు. ఇంకా ప్రతి ఒక్కరూ దాసుగారి జీవితాన్ని విశ్లేషించడం మొదలుపెట్టారు. కాలనీలోని ఈ అపార్ట్మెంట్ బ్లాక్లోనే ఓ ఫ్లాట్లో ఆయన చాలా కాలంగా అద్దెకున్నారు. ఆయన గురించి పని మనిషి తాను పనిచేసే అందరి ఇళ్లలో చెప్తూ ఉండేది. ఈ పని మనిషిని పనిలో పెట్టుకోవడానికి ముందు ఆయన 10 మందిని మార్చారట. ఈమెకి ఆయన గురించి చెప్పినతను ఆయన చాదస్తం గురించి కూడా చెప్పాడట. కానీ ఆమెకు పని అవసరం. పైగా దాసుగారు కూడా తరచూ పని మనుషులను మార్చి విసిగిపోయారు. అందుకని వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు సర్దుకుపోవాలనే ఒప్పందానికి వచ్చి ఆ వృత్తి సంబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అలా ఇప్పటికీ 20 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం ఉంటున్న ఫ్లాటును కొనుగోలు చేసినప్పుడు గృహప్రవేశము, పూజకి పురోహితులు
ఆమె తప్ప మరెవరూ లేరు. అప్పుడు కూడా ఆమెకి ఆయన మీద జాలి వేసింది. పూజ అయ్యాక నైవేద్యాల కోసం చేసిన పదార్థాలని ఆమెను తీసుకెళ్ళమని చెప్పారాయన. ఆయన చాలా తక్కువగా వండుకుంటారు. మరి ఈరోజు అన్ని పదార్థాలు ఎందుకు వండించారో. ఆయన వస్తారని ఆశించిన వాళ్ళెవరూ వచ్చినట్టు లేరు. ఆ అపార్ట్మెంటు కాంప్లెక్స్లో ఉండే ఓ యువకుడు అన్నాడు. నేను ఉదయాన్నే వ్యాయామం చేయడానికి టెర్రస్ పైకి వెళ్ళిన ప్రతిరోజు అక్కడ నాకన్నా ముందే వచ్చిన దాసుగారు కనపడేవారు. మొక్కలకి నీళ్లు పోసి టెర్రస్ అంచున పిట్టగూడని ఆనుకుని నిలబడి రోడ్డు వైపు చూస్తుండేవారు. బహుశా ఎవరైనా వస్తారనేమో. కొందరు మహిళలు కొన్నేళ్ల క్రితం తాము చూసిన ఓ సంఘటనని గుర్తు చేసుకున్నారు. మీకు గుర్తుందా, ఓ రోజు మనం పిల్లల్ని స్కూల్కి దింపడానికి వెళ్తున్నాం. ఒక ఆవిడ ఆయన ఇంటికి వచ్చింది. ఆయన కోప్పడి ఆమెను పంపేశారు. ఆమె ఏడుస్తూ వెళ్ళి కారులో కూర్చుంది. కొన్ని క్షణాల తర్వాత కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందొకామె. ఆ వచ్చినామె ఎవరో? ఆయన కూతురా, లేక ఏదైనా ముది వయసు ప్రేమ వ్యవహారమా? ఎవరో ఎప్పుడో ఎక్కడో విన్నారట ఆయన భార్య ఆయనని వదిలేసి వెళ్ళిపోయిందని, కూతురు కూడా తల్లితోనే ఉంటుందని. ఆ కాలనీలోనే ఉంటున్న ఓ కవి మదిలో ఓ ఆలోచన మెదిలింది. అసలు దాసుగారికి ఏవైనా కలలుండేవా? వాటిని సాకారం చేసుకున్నారా? ఆయన ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? ఆ ప్రేమ విఫలమై మనసు ముక్కలై కోలుకోలేక ఇలా ఒంటరి జీవితం గడిపారా? ఈ రకంగా చనిపోయిన తర్వాత అందరికీ సంభాషణలోనూ ఆలోచనలలోనూ కేంద్రమయ్యారు దాసుగారు. బ్రతికి ఉండగా ఆయనని అందరూ ఓ తలనొప్పిగా భావించేవారు. అంతకు మించి ఆయన గురించి ఎవ్వరూ ఏమీ ఆలోచించలేదు. ఒకసారి బాగా జబ్బు పడినప్పుడు తనంతట తానే ఆసుపత్రిలో చేరారాయన. స్పీడ్ డైల్కు సేవ్ చేసుకున్న అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపించుకున్నారు. సహాయం కోసం ఎవరిని పిలవలేదు. సహాయం చేస్తామని ఎవ్వరూ ముందుకు రాలేదు. 11వ రోజున ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి స్థానిక క్లబ్ని బుక్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఆయనని కఠినాత్ముడని అన్న యువకుడికి ఈ కార్యక్రమం బాధ్యతలు అప్పగించారు. కాలనీలోని మిగతా వారంతా ఆ యువకుడికి సహాయంగా ఉంటామని అన్నారు. ఆ కార్యక్రమం తర్వాత నిరాడంబరంగా సాధారణ భోజన ఏర్పాట్లు చేద్దామనుకున్నారు. అయితే 11వ రోజు పనిదినమైంది. దాసుగారి కోసం ఎవ్వరికీ సెలవు పెట్టేందుకు లేదు. అందుకని ఈ కార్యక్రమాన్ని 15వ రోజు ఆదివారానికి మార్చారు. అనుకున్న రోజున కార్యక్రమం నిర్వహించారు. తర్వాత జనాలంతా సంతృప్తిగా ఇళ్లకు బయలుదేరారు. ఆయన ఇంట్లోకి పక్షులేమయ్యాయో అని ఓ కుర్రోడు అడిగాడు. పెద్దవాళ్లంతా ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. వాళ్ళంతా ఆ పక్షుల గురించి పూర్తిగా మర్చిపోయారు. ఒకరినొకరు నిందించుకోసాగారు. వాటిని స్వేచ్ఛగా వదిలేసి ఉండాలన్న యువకుణ్ణి అందరూ తిట్టసాగారు. ఆ యువకుడు తిరగబడ్డాడు. వాదించుకుంటూ వాళ్ళంతా అపార్ట్మెంటు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళారు. ఆయన వద్ద దాసుగారి ఫ్లాట్ తాళం చెవులున్నాయి. తాళం చెవులు తీసుకొని దాసుగారి అపార్ట్మెంటు తలుపులు తెరిచి చూశారు. ఆహారము, నీరు లేకపోవడంతో ఆ 2 పక్షులు పంజరంలో చచ్చిపడి ఉన్నాయి. పక్షుల్ని పంజరంలో బంధించి ఉంచితే ఇదే జరుగుతుంది అన్నాడా యువకుడు. మళ్ళీ అంత్యక్రియలకి బయలుదేరారు. ఈసారి దగ్గరలోని ఓ తోటకి అక్కడ గొవ్వి తవ్వి చనిపోయిన పక్షుల్ని పాతిపెట్టారు. వాళ్ల మనస్సుల్లో బాధ మరో ఆదివారం వృధా అయిందని.